అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి ఒక చక్కటి సంపాదకీయం ఇది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించి 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వినోదం కోసం లేదా వినోదం వల్ల విలువల్ని కోల్పోతున్నామా అనేది శీర్షిక. వినోద కాలక్షేపం, సమాచార అవగాహన ఈ రెండు అవసరమే, కానీ వాటి పరిధులను, ప్రయోజనాలను ధార్మిక దృష్టితో నియంత్రించవలసిన అవసరం ఉంది. వార్తలు లేదా దేశ విదేశీ సంఘటనల మీద అవగాహన, విశ్లేషణ కలిగించేలా అందించటం ఉత్తమం. అయితే అందులో ఒక హుందాతనాన్ని ప్రదర్శించాలి. కానీ ఛానల్స్ విపరీతంగా పెరిగిపోవడంతో వార్తల విషయంలో వీటిల్లో కూడా పోటీ పెరిగిపోయాయి. ఇంకా దానిలోనూ వ్యాపార ధోరణులు తలెత్తుతూ ఉన్నాయి. ఆకర్షణీయత, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను చాటుగా చిత్రీకరించి బహిరంగపరచడం, బ్లాక్మెయిలింగ్ ధోరణులు, ఆలోచన రహితంగా మాట్లాడే ఆవేశపరుల అభిప్రాయాలను ప్రజాభావనగా వ్యక్తపరచడం, నేరాల ఘోరాల వార్తలను కథలుగా, ధారావాహికలుగా అందించడం వంటి పోటీ పోకడలు సామాజికంగా పతనావస్థకు దారితీస్తున్నాయి. అవినీతి వంటి అంశాలను చక్కగా గ్రహించి ప్రకటించే పరిశోధనాత్మక కృషి అభినందనీయమే, కానీ అవి కేవలం ప్రజాకర్షణ ఉద్దేశంతో కాక సామాజిక హితకారిగా అన్ని కోణాల నుంచి నిజాయితీగా పరిశీలించి అందించవలసినటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి. అందున బలీయమైన కుటుంబ వ్యవస్థని, తద్వారా చక్కని సామాజిక స్వరూపాన్ని ఏర్పరచుకున్నటువంటి సంస్కృతి గల దేశంలో మనం ఉన్నాం. మన దేశ స్వరూప స్వభావాలు వేరు. ఈ స్వలక్షణాన్ని దెబ్బతీసే ఏ విధానాన్ని ఆమోదించరాదు. వినోదాల పేరుతో గుప్పిస్తున్న ధారావాహికల స్థాయి కూడా ప్రమాదకరంగానే ఉంది. కొత్తదనాన్ని అందించాలనే ప్రయత్నంలో ఊహకు కూడా రాకూడని భయంకర ఘట్టాలను భావించి చిత్రీకరించి ఉత్సుకతను కొనసాగించడంలో తన్మయులవుతున్నటువంటి టీవీల వారు వాటి ప్రభావం సమాజంలో ఎలా ఉన్నదో గమనించడం లేదు. మన దేశంలో కుటుంబ సంబంధాలు కేవలం ధనంతో కాక ధర్మంతో నడుస్తూ వచ్చాయి. కలిమి ఉన్నా లేకున్నా విలువల విషయంలో నిగ్రహముగా ఉంటూ సహనముతో ధార్మిక సంబంధాలను నిలబెట్టుకోవాలి అనే స్పృహను కలిగించే కథలకు బదులుగా వ్యక్తి స్వాతంత్ర్యం పేరుతో స్వార్థపరత్వానికి ప్రాధాన్యతనిచ్చి దాంపత్య ధర్మం వంటి ఉదాత్త బంధాలను చెల్లాచెదురు చేసుకునే కథాంశాలు ఎక్కువవుతున్నాయి. అక్రమానుబంధాలను ఆదర్శాలుగా చిత్రీకరిస్తున్న ధోరణులు గోచరిస్తున్నాయి. నా అంతట నేను బ్రతకగలిగే ఆర్థిక స్థితి నాకూ ఉంది అనే మాటలతో కుటుంబ బంధాలనే విచ్ఛిత్తి చేస్తున్నటువంటి వైనాలను చూస్తున్నాం. ఆత్మీయతలు, శాశ్వతమైనటువంటి అనురాగాలు కరువు అవుతున్నాయి. అసహనం, ద్వేషం సహజ లక్షణాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. పత్రికల్లో కూడా టీవీలతో పోటీగా క్రైమ్ వార్తలు, కథలు ఆకర్షణీయాంశాలు అవుతున్నాయి. అత్తాకోడళ్ళు, అన్నాదమ్ముళ్ళు, మిత్రులు అందరి మధ్య అనూహ్యమైన దుర్మార్గ వ్యూహాలు నిత్య దర్శనీయాలు కావడంతో అవి మానవ సంబంధాల మీద తీవ్ర పరిణామాలను తెస్తున్నాయి. అయితే సమాజంలో ఉన్నవే చూపిస్తున్నాం అని తప్పించుకొనడం తగదు. సమాజంలో ఉన్న చెడును తెరపై చూస్తున్నప్పుడు అప్పటికే ఉన్న చెడు భావాలు మరింత బలపడే ప్రమాదం ఉంది. లేనిపోని కుత్సిత భావాలు జాగృతమయ్యేటటువంటి అవకాశమూ ఉంది. కొన్ని దశాబ్దాల నుండి విదేశీ భావజాలం ప్రభావంతో మర్యాదలను అతిక్రమించే ప్రేమ భావాలను సాహిత్యంలోనూ చలనచిత్రాలలోనూ ఆదర్శాలుగా చూపించడం అలవాటై క్రమంగా పరంపరాగతమైనటువంటి ధర్మ సంస్కృతిని ఎంతో కోల్పోయాం. పోనీ అటువంటి ప్రేమలు విజయవంతంగా ఉన్నాయా అంటే వేదనాభరితమైన రాజీలతోనూ వైఫల్యాలతోనూ చెదిరిపోతున్న వాటి సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. గౌరవాన్ని కలిగించే భారతీయమైన కట్టు బొట్టు ఏనాడో మ్రగ్యమైపోయాయి. అందున నట్టింట్లోనే వేల ఛానళ్ల విష ఫణాలు వెదజల్లుతున్నటువంటి విచ్చలవిడితనాలు అత్యంత సాధారణమైనటువంటి అంశాలైపోతున్నాయి. సమాజం అంతా ఆమోదించినంత మాత్రాన అధర్మం ధర్మం కాదు. వీటి దుష్ప్రభావం పరిణామంలో అత్యంత తీవ్రంగా సాక్షాత్కరిస్తుంది. పాశ్చాత్య సమాజాల్లో విపరీత ధోరణుల సంబంధాలను కూడా చట్టబద్ధం చేస్తున్నారు. సమాజంలో హర్షించని అంశాలుగా చాటుగా సాగుతున్నప్పుడు దానిని చట్టబద్ధం చేస్తే ఆ అంశాలే సమాజంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. తల్లిదండ్రులకు భయపడి చాటుగా ధూమపానం చేసేటటువంటి పుత్రుణ్ణి మందలించితే మంచిది, లేదా ఉపేక్షించినా ప్రమాదం ఉండదు. అంతేగాని పర్వాలేదని తమ ముందే అనుమతిస్తే అతని అలవాటు మరింతగా పెరిగి పతనం అవ్వడం తథ్యం కదా. అలాగే ప్రతి అసభ్య ధోరణిని ఆకర్షణగా ప్రదర్శిస్తే కొన్నాళ్లకు అదే అత్యంత సహజమై అత్యధికమైపోతుంది. విదేశాల్లో ధ్వనిస్తే ఇక్కడ ప్రతిధ్వనించే స్థితిలో ఉన్నాం మనం. దానికి తోడు ఈ చిన్న తెరల పెద్ద భూతాల విలయ నృత్యాలకు ఇప్పటికే ఎన్నో దుష్పరిణామాలు ఏర్పడిన వైనం ఎందరికో ప్రత్యక్ష అనుభవం. వార్తాపత్రికల్లోనే అటువంటి సంచలనాల వార్తలు చూస్తూ ఉన్నాం. ఏ వ్యవస్థలోనైనా కొన్ని లోపాలు ఉంటాయి. ఎన్నో ప్రయోగాలతో తపస్సుతో మన సనాతన ధర్మం ఏర్పరుచుకున్నటువంటి కుటుంబ వ్యవస్థలో కాలక్రమేణా కొన్ని చోట్ల స్వార్థాల వల్ల హెచ్చుతగ్గులు ఏర్పడిన మాట వాస్తవమే. కానీ నాగరిక మానవ జీవితంలో ఇంతకు మించిన గొప్ప ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు.
బాధ్యతలను వివరిస్తూ సవరించుకొని ఈ వ్యవస్థను బలపరిచే విధంగా సాహిత్య నాటకాది కళారూపాలు రూపుదిద్దుకోవాలి. ప్రాచీన పరంపరని నిందించటం, సరైన వ్యవస్థను ఏర్పరచుకోకుండానే ఉన్న వ్యవస్థను ఓడబెరకటం వంటివి ఇంకా జరగకుండా ధార్మిక నైతిక సంస్థలు పూనుకొని తగిన అవగాహనను కలిగించటంలో జాగరూకత వహించవలసినటువంటి తరుణం ఇది. మరో గురు సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.